నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. జగన్మోహన్ రెడ్డి ఒకానొక టైంలో చెప్పారు, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల రిజల్ట్స్ అనేటువంటివి చాలా విసిపోయేలా ఉంటాయి. ప్రతి ఒక్కరూ ఈవెన్ రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టి కూడా ఏపీ రిజల్ట్స్ వైపే ఉంటుంది అని. సో అలాగే జరిగింది. సో ఎన్నికల రిజల్ట్స్లో కనుక మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీకి 39.7% ఓట్స్ వచ్చాయి. ఇది నిజమేనా, లేకపోతే దీని వెనకాల ఏమైనా ట్యాంపరింగ్ ఏమైనా జరిగిందా? ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు గారు. నమస్తే. ఏపీ రిజల్ట్స్లో వైఎస్ఆర్సీపీకి 39.7% ఓట్లు వచ్చినట్టుగా తెలుస్తుంది. నిజంగానే వచ్చాయా, లేకపోతే ఏమైనా ట్యాంపరింగ్ చేశారా అనేటువంటిది అభిప్రాయం కూడా చాలామంది వెలబుచ్చుతున్నారు. సో దీని గురించి మీరేమంటారు? ఇప్పుడు కౌంటింగ్ ముందు, పోలింగ్ అయిపోయిన తర్వాత, కౌంటింగ్ ముందు మొత్తం ఏం జరిగింది ఆ 10-15 రోజుల్లో అనేది మనం రకరకాలుగా విశ్లేషణ చేసుకున్నాం. కౌంటింగ్ ముందు కూడా. సో జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళాడు? లండన్ వెళ్ళారు. లండన్లో ఆయన డైరెక్ట్ లండన్ అని చెప్పి లండన్లో తిక్కకుండా నెదర్లాండ్స్ ఎందుకు వెళ్ళారు? ఆమ్స్టర్డామ్ ఎయిర్పోర్ట్కి ఎందుకు వెళ్ళారు? అక్కడ 4 hours వెయిట్ చేశారు. ఆ 4 hoursలో ఎవరిని కలిశారు, ఎందుకు 4 hours వెయిట్ చేశారు అనేది పెద్ద డిబేట్గా అప్పుడు నడిచింది. సో ఆ 4 hoursలో ఏదో చేసి ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి దాదాపు 28 దేశాల్లో నెట్వర్క్ ఉంది, అండర్ వరల్డ్ నెట్వర్క్ ఉంది అనేది లోకేష్ ఎన్ఆర్ఐ లోకేష్ చెప్పారు. ప్రెస్ మీట్ పెట్టి ఆయన వెల్లడించారు. ఆ తర్వాత ఈయన లండన్ వెళ్ళేటువంటి క్రమంలో ఆయన అడ్డుకునేటువంటి ప్రయత్నం కూడా ఎన్ఆర్ఐ చేశారు గన్నవరం ఎయిర్పోర్ట్లో. సో ఆ సందర్భంగా ఆయన అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆయన ఏదో అమెరికన్ ఎంబసీకి వెళ్ళి కేసు పెట్టారు. దాని మీద విచారణ జరుగుతుంది ఇప్పుడు. సరే, ఈయనైతే లండన్ వెళ్ళారు. లండన్ వెళ్ళి అసలు యాక్చువల్గా లండన్ వెళ్ళకుండా అసలు ఎందుకు వెళ్ళాలి అన్అఫిషియల్గా? అందరికీ చెప్పింది లండన్ అనే కదా టూర్ షెడ్యూల్. మరి ఆయన ఎందుకు నెదర్లాండ్ వెళ్ళి అక్కడ 4 hours ఉండి అక్కడి నుంచి లండన్ వెళ్ళారు? సరే, లండన్ వెళ్ళిన తర్వాత ఆయన లండన్లోనే ఉన్నారా, ఎక్కడికైనా వెళ్ళారా? టూర్ షెడ్యూల్ అయితే మినిట్ టు మినిట్ ఎవరికి ఇవ్వలేదు కదా అనేటువంటి సందేహం. అప్పుడు వచ్చినటువంటి సందేహం ఏంటంటే ఈయన ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇజ్రాయెల్కి సంబంధించి ఒక సొఫిస్టికేటెడ్ ఒకటి టెక్నాలజీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ఎన్హాన్స్ అయినటువంటి టెక్నాలజీ ఒకటి ఉంది. దానికి సంబంధించి ఆల్రెడీ ఏఐ సంబంధించి వాళ్ళు ఏదో ఇన్వెస్టిగేషన్ చేసి ఒక టెక్నాలజీని ఉపయోగించి ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంది. ప్రభావితం చేయడానికి కూడా ట్రై చేశారు ఫలితాలని అనేటువంటి న్యూస్ కూడా వచ్చింది. ఏదో దేశవ్యాప్తంగా కూడా బీజేపీకి వ్యతిరేకంగా ప్రభావితం చేయడానికి ఆ టెక్నాలజీని ఉపయోగించారు అనేది ఆ కంపెనీ పేరు కూడా ఇచ్చారు, నివేదిక కూడా ఇచ్చారు కేంద్ర హోంశాఖకి. నివేదిక కూడా ఇస్తే ఆయన కేంద్ర మంత్రి కూడా రెస్పాండ్ అయ్యారు. సో ఇవన్నీ జరుగుతున్నటువంటి క్రమంలో అసలు జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు? ఈవీఎంలను ఏమన్నా ట్యాంపరింగ్ చేసేటువంటి ప్రయత్నం చేశారా? లేదు, ఆయన ప్రత్యేక విమానంలో వెళ్ళేటప్పుడు మొత్తం ఫుల్ లోడెడ్గా వెళ్ళిందంట విమానం. వచ్చేటప్పుడు కేవలం 2 క్యారీ బ్యాగులతో వచ్చారంట. మరి ఫుల్ లోడెడ్గా వెళ్ళినటువంటి ప్రత్యేక విమానం, మరి ఆ లగేజ్ అంతా ఏంటి? ఆ లగేజ్ ఆ మొత్తంలో ఏముంది? మొత్తం ప్రత్యేక విమానంలో ఏం తరలించుకెళ్ళారు వాళ్ళు? ఆ తరలించుకు వెళ్ళిన దాన్ని ఎక్కడ పెట్టారు అనేది ఇప్పటికీ కూడా కాన్స్పిరసీ, ఎవరికి తెలియనటువంటి సిచ్యువేషన్. అయితే ఇక్కడ ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయడానికి అవకాశం ఉంది. బస్ ఆయనకి ఒక 28 దేశాల నెట్వర్క్ కూడా ఉంది కాబట్టి ఏదో ఒక ప్లాన్ చేస్తున్నారు అనేది ఆయన మీద వచ్చినటువంటి అనుమానం. అప్పట్లో ఎందుకు వచ్చింది అనుమానం అని అంటే, ఇక్కడ పోలింగ్ అయిపోయిన తర్వాత మరుసటి రోజు ఐపాక్ ఆఫీస్కి వెళ్ళి 151 స్థానాలకు పైగా ఈసారి మనకు రాబోతున్నాయి, గెలవబోతున్నాం, యావత్ భారతదేశం మన వైపు చూసేలాగా రిజల్ట్ ఉంటాయి అని చెప్పి ఆయన చెప్పి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన బహుశా టెక్నాలజీని ఉపయోగించి ఈవీఎంలని మ్యానిపులేట్ చేసే అవకాశం ఉంది, ఇట్లా రకరకాలు అనుకున్నారు. ఎందుకంటే ఆయన మీద అనేక క్రిమినల్ కేసులు ఉన్నాయి కాబట్టి, ఆయన నేపథ్యం కూడా అది కాబట్టి ఆ విధంగా భావించారు. భావించిన క్రమంలో మళ్ళీ తిరిగి లండన్ నుంచి వచ్చారు. లండన్ నుంచి వచ్చిన తర్వాత కౌంటింగ్ జరిగింది. కౌంటింగ్ అయిపోయిన తర్వాత పర్సంటేజ్ని చూస్తే 39.7 సుమారుగా ఆ పర్సంటేజ్ తోటి 11 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అసలు 39.7% ఎలా వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి? ఇప్పుడు ఇంతమంది ఆయన చెప్తున్నారు, ఇంతమంది కలిసి
తన మీద తను ఓడించడానికి ప్రయత్నం చేసినప్పటికీ 39.7% నేను సాధించగలిగానంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. ఇప్పటికి కూడా మళ్ళీ మేము ప్రజల్లోకి వెళ్ళి మేము మళ్ళీ బలపడతామని చెప్పాడు. ఇప్పుడు కరెక్ట్గా ఆ పాయింట్ దగ్గర మనం ఆలోచిస్తే అసలు 39.7% ఎలా వచ్చింది జగన్మోహన్ రెడ్డికి? మామూలుగా అయితే వన్ సైడ్ ఎలక్షన్ జరిగింది. వన్ సైడ్ ఎలక్షన్ జరిగినప్పుడు ఒక 20-25 రావాలి. ఇంకొక వైపు షర్మిల కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకే కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకు, పూర్వపు ఓట్ బ్యాంకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అలాంటప్పుడు కాంగ్రెస్ షేర్ చేసుకున్నప్పుడు మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 28% అలా తగ్గాలి, 25% తగ్గాలి. కానీ 39.7% ఎలా వచ్చింది? ఇప్పుడు యాక్చువల్ కేకే సర్వేని మనం నమ్ముతుంటాం కదా, 2019లో నిజమైంది, 2024 కూడా నిజమైంది కదా. అతను చెప్పిన దాని ప్రకారం అయితే 16-17% తేడా రావాలి. ఏది కూటమికి వచ్చినటువంటి పర్సంటేజ్ కను జగన్మోహన్ రెడ్డికి వచ్చినటువంటి పర్సంటేజ్కి. ఇప్పుడు కూటమి మొత్తానికి వచ్చింది 55 సంథింగ్ వచ్చింది, 56%. ఇది 39% వచ్చింది, 15%. కానీ ఇంకా ఎక్కువ రావాలి, ఇంకా ఎక్కువ గ్యాప్ రావాలి. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 20-25 మధ్యలో ఉండాలి పర్సంటేజ్. కానీ 39.7% ఎలా వచ్చింది అనే దాని మీద ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన వాళ్ళు, బీజేపీ కూడా ఇప్పుడు చర్చించుకుంటుంది. ఇప్పుడు ఇంతమంది ప్రజలు తిరుగుబాటు, ఒక రకంగా చెప్పాలంటే దీన్ని తిరుగుబాటు అనాలి. ఈ ఫలితాలను చూస్తే తిరుగుబాటు అనాలి. కానీ పర్సంటేజ్ ఎలా వచ్చింది? పర్సంటేజ్ అంత రావడానికి అవకాశం లేదు. అంటే ఈవీఎంల్లో ఏదో సంథింగ్ జగన్మోహన్ రెడ్డి ట్యాంపరింగ్ చేసేటువంటి ప్రయత్నం, లేదంటే తారుమారు చేసేటువంటి ప్రయత్నం చేశారు అనేది అనుమానం. అందుకే కొన్ని చోట్ల ఈవీఎంలు కూడా వీళ్ళు పగలగొట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కొన్ని పగలగొట్టి వాళ్ళు పెట్టినటువంటి ఈవీఎంలు లేవని చెప్పి పగలగొట్టారో ఆ కారణం ఏంటనేది ఇన్వెస్టిగేషన్లో తేలాలి. సిట్ వేశారు కదా, ఇన్వెస్టిగేషన్లో తేలాలి. కొన్ని చోట్ల రీపోలింగ్ కూడా కోరారు. ఎందుకు రీపోలింగ్ కోరారు వాళ్ళు? అంటే వాళ్ళు పెట్టినటువంటి ఈవీఎంలు వేరే వచ్చినాయన్నా, లేకపోతే ఏంటి వాళ్ళ ఉద్దేశం ఏంటి అనేది అర్థం కావట్లేదు. ఒకటి. రెండు, అసలు 39.7% రావడానికి అవకాశం లేదు. కారణం ఏంటంటే మీకు లాస్ట్ ఎలక్షన్లో వాళ్ళకి వచ్చింది 50. ఇప్పుడు మొత్తం తిరగబడింది కదా, పబ్లిక్ మొత్తం తిరగబడ్డారు. ప్లస్ అన్ని పార్టీలు ఒకటైనాయి, బీజేపీ, జనసేన, అన్ని పార్టీలు ఒకటైనాయి, మొత్తం పార్టీలు ఒకటైనాయి. ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ అక్కడ బలపడింది. ఇలాంటి సమయంలో 20% రావాలి కదా, 20-25 రావాలి, అందుకన్నా ఎక్కువ ఎందుకు వచ్చింది అనేది ఇప్పుడు పెద్ద స్క్రూటినీ జరుగుతుంది. అసలు జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళి ఎలాంటి ప్రయత్నాలు చేశారు, లండన్ టూర్ అని చెప్పి వెళ్ళి ఎలాంటి ప్రయత్నాలు చేశారు, దాన్ని అక్కడ టెక్నాలజీను లేదా ఇంకో రకంగా ఉపయోగించుకొని ఈవీఎంలని మ్యానిపులేట్ చేసిన కారణంగానే 39.7% వచ్చిందా అనేటువంటి అనుమానం ఇప్పుడు అధికార పక్షానికి వచ్చినటువంటి కూటమిలో ఉంది ఇప్పుడు. ఓకే. సో జనరల్గా ఏంటంటే మొత్తం తిరగబడ్డారు. ఇప్పుడు ఉద్యోగులు తన వైపు లేరు, అంగన్వాడీలు లేరు, కాంట్రాక్ట్ వర్కర్లు లేరు, రైతులు లేరు, మహిళలు లేరు, అంటే చెప్పుకోవడానికి వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యులే లేరు ఆయన వైపు. సో ఇంకా మిగిలిన వాళ్ళు ఉంటారని ఎలా వస్తుంది? సో ఎలా వచ్చింది అనేది మేబీ విచారణ ఇస్తే మనకు తెలిసేటువంటి అవకాశం ఉందేమో. ఎంత 39.7% వచ్చినా కానీ ఓట్లకు సంబంధించి ఫైనల్లీ అయినా 11 స్థానాలతోనే నిలిచిపోవడం జరిగింది. కానీ యాక్చువల్గా పర్సెంటేజ్ అంత రాకూడదు, స్థానాలు 11. కానీ 39% అనేది కొంచెం గట్టిగా ఉంది ఇంకా పార్టీ అని చెప్పడానికి ఇండికేషన్ అంత ఉండడానికి లేదు. ఇప్పుడు మనం యూవీప్యాట్లు లెక్కేస్తే కొన్ని చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ వచ్చినట్టుంది, అంటే ఏదో మ్యానిపులేట్ చేశారు, సో అక్కడ ఏం జరిగింది, జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, అసలు ఎంత పర్సెంటేజ్ ఎలా వచ్చింది అనేది దాని మీద సీరియస్గా ఆలోచించాలి. మామూలుగా అయితే 20-25 రావాలి. సో ఆల్రెడీ సిట్ వేశారు, వాళ్ళే చాలా మంది మళ్ళీ రీపోలింగ్ జరగాలని కూడా కొన్ని చోట్ల అడిగారు. అంబటి రాంబాబు చాలాసార్లు అడిగింది. సో మరి చూద్దామండి దీనికి సంబంధించి ఇంకెన్ని వివరాలు మనకి తెలియాల్సిందో, బయటికి రావాల్సిందో. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ.